విజయవాడ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజ్ఞాతంలో ఉన్న కీలక నిందితుడు కొమ్మకొట్లు విజయవాడ పటమట పిఎస్లో లొంగిపోయాడు. ఇదే కేసులో ఇద్దరు నిందితులు తేలప్రోలు రాము, వజ్రకుమార్ ఇటీవల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో A1గా వల్లభనేని వంశీ, A2గా కొమ్మకొట్లు ఉన్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కొమ్మకొట్లతో పాటు మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారు. వారిపై ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పటమట పిఎస్లో కొమ్మకొట్లు లొంగిపోయినట్లు సమాచారం. ఇదే కేసులో ఇద్దరు నిందితులు తేలప్రోలు రాము, వజ్రకుమార్ ఇటీవల కోర్టులో లొంగిపోగా ఇప్పుడు మరొకరు లొంగిపోయారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పావని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరానికి సంబంధించిన టీడీపీ ఆఫీస్ మీద దాడి జరగడం చాలా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి ఈ కేసు అనేది తెర మీదకి వచ్చింది. అప్పుడు టీడీపీ ఆఫీస్కి సంబంధించిన దాడి మీద పూర్తిగా అయితే అందులో ఉన్న ఇన్వెస్టిగేషన్ సంబంధించి అయితే పూర్తిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా చాలా ఆరోపణలు జరిగినాయి. దాంతోపాటు ప్రధానంగా అప్పుడు టీడీపీ ఆఫీస్ లో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి టీడీపీ ఆఫీస్ కు సంబంధించి దాడి జరిగినట్టుగా కూడా అప్పుడు కేసు పెట్టిన నేపథ్యంలో వైసీపీకి సంబంధించి ప్రభుత్వంలో కూడా హయాంలో ఈ కేసు పెట్టడం జరిగింది. అయితే పూర్తిగా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ కేసును ఎక్కడ కూడా పట్టించుకోలేదని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత మరొకసారి ఈ కేసు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ప్రధానంగా సత్యవర్ధన్ కు సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఈ కేసు పెట్టిన తర్వాత సత్యవర్ధన్ ని వల్లభనేని వంశీ అనుచరులు తీసుకువెళ్లారు. అక్కడ హైదరాబాద్, వైజాగ్ లో కొన్ని రోజులు కిడ్నాప్ చేసి ఆ కేసుని ఉపసంహరించుకునే విధంగా కూడా కొన్ని ప్రలోభాలు చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దాని మీద కేసు కూడా ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసిన అనంతరం కూడా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసి ఈ మధ్య కాలంలోనే అతనికి బెయిల్ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరొకసారి ఈ కేసుకు సంబంధించి మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సత్యవర్ధన్ కు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ తీసుకెళ్లి కిడ్నాప్ చేసి అతన్ని ప్రలోభాలకు పెట్టిన వ్యక్తి ఏదైతే వల్లభనేని వంశీకి ప్రధాన అనుచరుడుగా ఉన్న కొమ్మ కోటేశ్వరరావు అనే అతను కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.